వెంకటేశాయ. ఆత్మకు పరిశుద్ధి నథించు వారికి ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి అంచిత స్వర్గరాజ్యాభిషిక్తునకైన సమధిగ స్పృహణీయతముడవీవు సద్భక్తియుత భక్తజన సులభుండవు దుష్టాత్ములకు కడు దుర్లభుండవు ఆత్మదర్శనులకు నరయ గమ్యుండునై అర్థి విలసిల్లుదనఘచరిత ఇట్టి నిఖిల దురారాధ్యునీషు నిన్ను నెరయ సుజనులకైన వర్ణింపరాదు. వరలనెవ్వడు పూజించువాడు విడువజలునే పద్మదళ నేత్ర సచరిత్ర అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు ఆర్తత్రాణ పరాయణుడు అడుగడుగు దండాల వాని యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో మనందరికీ కూడా మనశ్శాంతి, అదేవిధంగా మృత్యుభయం తొలగాలి, అదేవిధంగా భక్తి జ్ఞాన వైరాగ్యముల ద్వారా ముక్తి కరతలామలకం అవ్వాలనేటువంటి సత్సంకల్పంతో నాదనీరాజన వేదికగా సాయం సంధ్యా సమయంలో ఆ భగవంతునికే ప్రీతికరమైనటువంటిది, ఆ భగవంతుడే తనకు తానుగా ప్రవేశించినటువంటి శుకముఖాత్ ఆవిర్భవించినటువంటి అందినటువంటి దివ్యమైన శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథాశక్తి ముందు చదువుకునేటువంటి మంగళ శ్లోకాలు చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాదిసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాద్
హిమాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామి అనుగ్రహ విశేషంతో అనునిత్యము శ్రీమద్భాగవత పారాయణ ప్రవచన కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతూ ఉన్నాము. పృథు మహారాజు చరిత్ర మనం గతంలో పారాయణ చేసుకున్నాం. ఈరోజు కూడా ఆ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అనివార్య కారణాల వల్ల ఆచార్యుల వారు రాలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల 4వ స్కంధంలో 23వ అధ్యాయం నుంచి పారాయణ చేసుకుందాం. పృథు మహారాజు చరిత్రను వ్యాస మహర్షి చాలా అద్భుతంగా వర్ణించారు, విస్తారంగా చెప్పారు. పృథు చక్రవర్తి అంటే విష్ణువంశ సంభూతుడే. ఎంతో కాలం పరిపాలన చేశాడు పృథు చక్రవర్తి. భూమిని సమతలం చేశాడు. ప్రజలందరూ భూమిలో ఉండేటువంటి సారాన్ని, అలాగే అందులో ఉన్న సంపదను అనుభవించటానికి ఎలా ఉపయోగపడుతుందో అలా భూమి అంతటినీ కూడా సస్యశ్యామలం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు ఉపయోగించుకోవటానికి. అద్భుతమైన పరిపాలన. ప్రజలకు ఏది కావాలో ఆ సౌకర్యాలన్నీ కలిగించాడు. మానవుడు ఈ జన్మను సాధించినందుకు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఆ రకంగా తన ప్రవర్తన ద్వారా ప్రజలందరికీ ఆదర్శాన్ని అందించాడు. ఎందువల్లంటే ఎన్ని జన్మలు ధరించినా మానవ జన్మ లభించటం అనేది దుర్లభమే. ఆ మానవ జన్మ సాధించినప్పుడు సత్కార్యాలు చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ జన్మ వచ్చిన తర్వాత ఇక జన్మలొద్దు, మోక్షం కలిగితే చాలు అనే సారాంశంలోకి వెళ్ళిపోవాలి. మరి మోక్షం రావాలంటే తదనుగుణమైనటువంటి ప్రవర్తన, క్రమశిక్షణ, సమాజ సేవ ఇవన్నీ చెయ్యాలి. నేను చేశాను, నా వల్ల అవుతుంది, నేనే చేయగలను అనేటువంటి అహంకార బుద్ధి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో చేసిందంతా నిష్ఫలమైపోతుంది. కర్తృత్వము, భోక్తృత్వము ఈ రెండు మనకి అంటకూడదు. అంతా భగవత్పరంగా కైంకర్య బుద్ధితో కార్యసాధన చేయవలసి ఉన్నది. ఆ లక్షణంతోనే పృథు చక్రవర్తి తాను చేసిన సత్కార్యాలన్నీ సాధించాడు తప్ప నేను సాధిస్తున్నాను అని అనుకోలేదు. అహం అనేది ఆయనలో లేదు. అందువల్లనే ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత అధికారాన్ని పొందినప్పటికీ కూడా ఇక చాలు, నాకు నేను చేయదగిందేదో భగవంతుని అనుగ్రహం చేత చేయగలిగాను, ఇకపై మోక్షాన్ని సాధించటానికి తగిన ప్రణాళిక కావాలి అని నిర్ణయించుకుని రాజ్యాన్ని తన సంతానానికి అప్పజెప్పేశాడు. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమానుగుణంగా ఇక నేను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ వానప్రస్థాశ్రమాన్ని ఏమని పిలుస్తారు అంటే తత్రాప్యదాభ్యనియమో వైఖానస సుసమ్మతే. ఆ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు వైఖానసులు అని కూడా పిలువబడతారు. అంటే కందమూల ఫలములను మాత్రమే భక్షిస్తూ, ఆ సమయానికి ఏది దొరికితే ఆ ఆహారంతో తృప్తి చెందుతూ ఆకులు అలములు స్వీకరిస్తూ
నీరసం రాకుండా తపస్సు చేసుకోవడానికి యోగ్యమైనటువంటి దేహ రక్షణ చేయటం తప్ప ఇతరమైన కోరికలన్నింటినీ ఒక్కొక్కటిగా విడిచిపెట్టేటువంటి ప్రయత్నం వానప్రస్థాశ్రమంలో చెయ్యాలి. అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించి కందమూల ఫలములు సేవిస్తూ కొన్నాళ్ళు తపస్సు చేశాడు ఆయన. భార్యా సమేతంగా వెళ్ళాడు అరణ్యానికి. ఆమె పేరు అర్చి. కొంతకాలం కందమూల ఫలాలు స్వీకరించిన తరువాత ఆకులు పర్ణములు స్వీకరించాడు ఆహారంగా. ఆ తరువాత అది కూడా విడిచిపెట్టి నీటిని మాత్రమే స్వీకరించాడు. ఇంకా నీరు కూడా విడిచిపెట్టి వాయువునే ఆహారంగా తీసుకోవటం ప్రారంభించాడు. అంటే క్రమంగా ఒక్కొక్క నియమాన్ని అనుసరిస్తున్నాడు తప్ప ఒకేసారి పైమెట్టు మీదకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయటం లేదు. అలా చేస్తే పతనం అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇంకా ఎండాకాలంలో గ్రీష్మే పంచతప వీరో వర్షాశ్వాసారషాన్ముని, 4 పక్కల అగ్నులు పెట్టుకున్నాడు. సూర్యుణ్ణి తదేకంగా చూస్తూ తపస్సు చేయటం మండుటెండలో. మరి చలికాలం వస్తే ఏం చేస్తున్నాడు ఆయన అంటే కంఠం దాకా నీళ్లల్లో ఉండి తపస్సు చేస్తున్నాడు. అలాగే తితిక్షుర్యత వాగ్దాంతః ఊర్ధ్వరేతాజితానిలః ఆరిరాధయిషు కృష్ణం అచరత్తప ఉత్తమం. నియమంతో కూడిన వాక్యాలు మాత్రమే, మితమైన భాష, అధిక ప్రసంగం లేదు. అలాగే వాయువుని కూడా నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా స్తంభింపజేసే ప్రయత్నం, ఇంద్రియములను జయించటం. ఈ రకమైన ప్రయత్నంతో మనస్సునంతా కృష్ణ పరమాత్మ మీద పెట్టి శ్రీకృష్ణ అని ఆ కృష్ణుణ్ణి ధ్యానించటం ప్రారంభించాడు. అలా ప్రాణాయామాది నియమములతో సనత్కుమారాది ఋషులు ఏదైతే ఉపదేశించారో తనకి మోక్ష విద్యను, ఆ విద్యను ఆచరణలోకి తీసుకుని వచ్చాడు. మనకు వేదములలో వర్ణించినట్లుగా ఏ పంచభూతములలో ఒకటి నుంచి ఒకటి ఉద్భవించింది అని చెప్పారు. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అభ్య పృథివీ అని వర్ణిస్తే, ఈయన యోగ మార్గంతో తన యొక్క యోగశక్తి ద్వారా ప్రాణములను భూమి నుంచి పై ఇదివరకు ఏదైతే చెప్పారో వేదంలో దానికి వ్యతిరిక్తమైనటువంటి మార్గంలో భూమి నుంచి నీరు, నీటి నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఆకాశము అనేటువంటి క్రమంలో యోగ మార్గం ద్వారా తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఎంత శ్రమపడి తపస్సు చేస్తున్నాడో అంతే శ్రమ కోర్చి ఆ పృథు చక్రవర్తి భార్య కూడా పతిసేవ చేస్తూ ఉన్నది. అతీవ భర్తుర్వ్రత ధర్మనిష్టయా శుశ్రూషయా చార్షదేహయాత్రయా. పరమ పవిత్రమైన ధర్మ మార్గంతో పతిని సేవించింది. ఆ పత్ని విలోక్యానుగతాం సాధ్వీం పృథుం వీరవరం పతిం. ఆ పతి ఎప్పుడైతే ప్రాణములను విడిచిపెడుతున్నాడో తాను కూడా తన దేహాన్ని విడిచిపెట్టేసింది. స్వతంత్రంగా తనంతట తానే నిర్ణయం తీసుకుని భర్తను అనుసరించి తాను కూడా దివ్యలోకాలకు బయలుదేరి వెళ్ళిపోయింది. అది చూచి సామాన్యులైన వాళ్లే కాదు, దేవతలు, దేవతా స్త్రీలు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు వాళ్ళంతా ఇలా అనుకున్నారు, పతివ్రత అంటే ఈమెయే. సవంచితో బతాత్మధృక్ కృచ్ఛ్రేణ మహతా భువి లబ్ధాపవర్గ్యం మానుష్యం విషయేషు విసజ్యతే. ఎన్నో జన్మలు ధరించిన తర్వాత క్రిమికీటకాదులుగా పుట్టి కొన్ని వేల జన్మలు అయ్యాక పుణ్యవశం వల్ల మానవ జన్మ లభిస్తుంది. ఆ మానవ జన్మలో ఉన్న విశేషం ఏంటంటే విచక్షణతో కూడిన బుద్ధి, మంచేది చెడేది అనే విషయం తెలుస్తుంది కదా.
అంత మంచి మానవ జన్మను సాధించి ఈ భూమి మీద కర్మలు ఆచరించడానికి పుణ్యాన్ని పొందడానికి యోగ్యమైన చోటు భూమి. ఆ భూమి మీద మానవ రూపంలో విచక్షణతో జన్మించినప్పటికీ కూడా దాన్ని వ్యర్థం చేసుకుని మోక్షం మీద ఇచ్చ లేకుండా ఇంద్రియలోలులై పాపాలు ఆచరిస్తూ విషయ సుఖాలతో నిమగ్నమై దుఃఖపడేటువంటి మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమంతట తమనే మోసం చేసుకున్నట్టే, తమ వేలితో తమ కంట్లో పొడుచుకున్నట్టే. ఎందువల్ల అంటే అది తప్పనిసరిగా వాళ్ళంతట వాళ్ళు స్వయంకృతంగా అపరాధాన్ని చేసుకున్నట్టే. ఎందుకంటే ఇది సత్యము ఇది అసత్యము అని ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా. కనిపించినా ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళని ఇంకెవరు బాగు చెయ్యలేరు అని దేవతలు దేవతా స్త్రీలు వీళ్ళందరూ కూడా ఆ పృథు చక్రవర్తి ఆచరణను చూచి, పృథు చక్రవర్తి భార్య యొక్క పాతివ్రత్య ధర్మాన్ని చూచి వాళ్ళంతా అచ్చరు పొంది ఆశ్చర్యంతో చెప్పుకున్నారు. అంత గొప్పగా ఆ పృథు చక్రవర్తి ప్రజాపాలన సాగించి ప్రజలను ఉద్ధరించాడు, తనని తాను ఉద్ధరించుకున్నాడు, మోక్ష సామ్రాజ్యాన్ని సాధించాడు అని వ్యాస మహర్షి అత్యద్భుతంగా వర్ణించారు. ఇటువంటి ఉత్తమమైన చరిత్రను ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు కూడా భగవద్భక్తిని సాధించడానికి అర్హులవుతారు. చంచలమైన చిత్తాన్ని స్వామి పాదముల యందు నిలబెట్టడానికి యోగ్యులవుతారు, సాధించే ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు అని ఫలశ్రుతిలో కూడా వర్ణించి చెప్పారు. ఇంత చక్కటి భక్తితో నిండిన ఈ అధ్యాయాన్ని ఇప్పుడు మనం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకుందాం. ఆచార్యుల వారు మనందరి చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే త్రయోవింశోऽధ్యాయः మైత్రేయ ఉవాచ దృష్ట్వాత్మానం ప్రవయసం ఏకదా వైన్య ఆత్మవాన్ ఆత్మనావర్ధితాశేషస్వానుసర్గః ప్రజాపతిః జగతస్తస్థుషశ్చాపి వృత్తిదో ధర్మభృత్సతాం నిష్పాదితేశ్వరాదేశో యదర్థమిహ జజ్ఞివాన్ ఆత్మజేష్వాత్మజామ్యస్య విరహాద్రుదతీమివ ప్రజాసు విమనస్వేకః సదా రోగాత్తపోవనం తత్రాప్యదాభ్యనియమో వైఖానససు సమ్మతే ఆరబ్ధ ఉగ్రతపసి యథా స్వవిజయే పురా కందమూలఫలాహారః శుష్కపర్ణాశనః క్వచిత్ అభక్షః కదిచిత్ పక్షాన్
कतिचित् पक्षान् वायुभक्षस्ततः परम् वायुभक्षस्ततः परम् ग्रीष्मे पञ्चतपावीरो ग्रीष्मे पञ्चतपावीरो वर्षास्वासारषाण्मुनिः वर्षास्वासारषाण्मुनिः आकण्ठमग्नः शिशिरे आकण्ठमग्नः शिशिरे उदके स्थण्डिलेशयः उदके स्थण्डिलेशयः तितिक्षुर्यत वाग्दान्तः तितिक्षुर्यत वाग्दान्तः ऊर्ध्वरेताजितानिलः ऊर्ध्वरेताजितानिलः आरिराधयिषः कृष्णम् आरिराधयिषुः कृष्णम् अचरत्तप उत्तमम् अचरत्तप उत्तमम् तेन क्रमानुसिद्धेन तेन क्रमानुसिद्धेन ध्वस्तकर्ममलाशयः ध्वस्तकर्ममलाशयः प्राणायामैः सन्निरुद्धषड्वर्गश्छिन्नबन्धनः प्राणायामैः सन्निरुद्ध षड्वर्गश्छिन्नबन्धनः सनत्कुमारो भगवान् सनत्कुमारो भगवान् यदाहाध्यात्मिकं परम् यदाहाध्यात्मिकं परम् योगं तेनैव पुरुषम् योगं तेनैव पुरुषम् अभजत् पुरुषर्षभः अभजत्पुरुषर्षभः भगवद्धर्मिणः साधोः भगवद्धर्मिणः साधोः श्रद्धया यततः सदा श्रद्धया यततः सदा भक्तिर्भगवति ब्रह्मणि भक्तिर्भगवति ब्रह्मणि अनन्यविषया भवत् अनन्यविषया भवत् तस्यानया भगवतः परिकर्म शुद्ध तस्यानया भगवतः परिकर्म शुद्ध सत्त्वात्मनस्तदनुसंस्मरणानुभूत्या सत्त्वात्मनस्तदनुसंस्मरणानुपूर्त्या ज्ञानं विरक्तिमदभून्निशितेन येन ज्ञानं विरक्तिमदभून्निशितेन येन चिच्छेदसंशयपदं निजजीवकोशम् चिच्छेदसंशयपदं निजजीवकोशम् छिन्नान्यधीरधिगतात्मगतिर्निरीहः छिन्नान्यधीरधिगतात्मगतिर्निरीहः तत्तत्यजेच्छिन्नदिदं वयुनेन येन तत्तत्यजेच्छिनदिदं वयुनेन येन तावन्न योगगतिभिर्यतिरप्रमत्तो तावन्न योगगतिभिर्यतिरप्रमत्तो यावत् गदाग्रजकथासुरतिं न कुर्यात् यावद्गदाग्रजकथासुरतिं न कुर्यात् एवं सवीरप्रवरः एवं सवीरप्रवरः संयोज्यात्मानमात्मनि संयोज्यात्मानमात्मनि ब्रह्मभूतो दृढं काले ब्रह्मभूतो दृढं काले तत्याजस्वं कलेवरम् तत्याजस्वं कलेवरम् सम्पीड्य पायुं पार्ष्णिभ्याम् सम्पीड्यपायुं पार्ष्णिभ्याम् वायुमुत्सारयञ्छनैः वायुमुत्सारयं छनैः नाभ्यां कोष्ठेष्वस्थाप्य नाभ्यां कोष्ठेष्वस्थाप्य हृदुरः कण्ठशीर्षणि हृदुरः
కంఠశీర్షణి उत्सर्पयं स्तुतं मूर्ध्नि ఉత్సర్పయం స్తుతం మూర్ధ్ని क्रमेणावेश्य निःस्पृहः క్రమేణావేశ్య నిస్పృహః वायुं वायौ क्षितौ कायं వాయుం వాయౌ క్షితౌ కాయం तेजस्तेजस्य यूयुजत् తేజస్తేజస్య యూయుజత్ खान्याकाशे द्रवं तोये ఖాన్యాకాశే ద్రవం తోయే यथा स्थानं विभागशः యథాస్థానం విభాగశః क्षितिमम्भसि तत्तेजसि క్షితిమంభసి తత్తేజసి अदो वायौ नभस्यमुम् అదో వాయౌ నభస్యముం इन्द्रियेषु मनस्तानि ఇంద్రియేషు మనస్తాని तन्मात्रेषु यथोद्भवम् తన్మాత్రేషు యథోద్భవం भूतादिनामून्युत्कृष्य భూతాదినామోన్యుత్కృష్య महत्यात्मनि सन्दधे మహత్యాత్మని సందధే तं सर्वगुणविन्यासं తం సర్వగుణ విన్యాసం जीवे मायामयेऽन्यथात् జీవే మాయామయేన్యథాత్ तं चानुशयमात्मस्थम् తం చానుశయమాత్మస్థం असावनुशयी पुमान् అసావనుశయీ పుమాన్ ज्ञानवैराग्यवीर्येण జ్ఞానవైరాగ్యవీర్యేణ स्वरूपस्थो जहात् प्रभुः స్వరూపస్థో జహాత్ ప్రభుః अर्चिर्नाम महाराज्ञी అర్చిర్నామ మహారాజ్ఞీ तत्पत्न्यनुगतावनम् తత్పత్యనుగతావనం सुकुमार्यतदर्हा च సుకుమార్యతదర్హా చ यत्पद्भ्यां स्पर्शनं भुवः యత్పద్భ్యాం స్పర్శనం భువః అతీవ భర్తుర్వ్రతధర్మనిష్ఠయా अतीव भर्तृव्रतधर्मनिष्ठया శుశ్రూషయా చార్షదేహయాత్రయా शुश्रूषया चार्षदेहयात्रया నావిందతార్తిం పరికర్షితాపి సా नाविन्दतार्तिं परिकर्षितापि सा ప్రేయస్కరస్పర్శనమాన నిర్వృతిః प्रेयस्करस्पर्शनमाननिर्वृतिः దేహం విపన్నాఖిల చేతనాదికం देहं विपन्नाखिलचेतनादिकम् పత్యుః పృథివ్యాదయితస్య చాత్మనః पत्युः पृथिव्यादयितस्य चात्मनः ఆలక్ష్య కించిచ్చ విలప్య సా సతీ आलक्ष्य किञ्चिच्च विलप्य सा सती చితామథారోపయదద్రిసానుని चितामथारोपयदद्रिसानुनि విధాయ కృత్యం హ్రదిని జలాప్లుత विधाय कृत्यं हृदिनी जलाप्लुता దత్వోదకం భర్తురుదార కర్మణః तत्त्वोदकं भर्तुरुदारकर्मणः నత్వా దివిస్థాం త్రిదశాం స్త్రిః పరీత్య नत्वादिविस्थान् त्रिदिशां स्त्रिः परीत्य వివేశవహ్నిం ధ్యాయతి భర్తృపాదౌ विवेश्य वह्निं ध्यायति भर्तृपादौ విలోక్యానుగతాం సాధ్వీం विलोक्यानुगतां साध्वीं పృథుం వీరవరం పతిం पृथुं वीरवरं पतिं పుష్టువుర్వరదా దేవైః तुष्टुवुर्वरदा देवैः
దేవపత్న్యః సహస్రశః దేవపత్న్యః సహస్రశః కుర్వత్యః కుసుమాసారం కుర్వత్యః కుసుమాసారం తస్మిన్ మందరసానుని తస్మిన్ మందరసానుని నదత్స్వమరతూర్యేషు నదత్స్వమరతూర్యేషు గృణంతి స్మ పరస్పరం గృణంతి స్మ పరస్పరం దేవ్య ఊచుః దేవ్య ఊచుః అహో ఇయం వధూర్ధన్యా అహో ఇయం వధూర్ధన్యా యా చైవం భూభుజాం పతిం యా చైవం భూభుజాం పతిం సర్వాత్మనా పతిం భేజే సర్వాత్మనా పతిం భేజే యజ్ఞేశం శ్రీర్వధూరివ యజ్ఞేశం శ్రీర్వధూరివ సైషా నూనం వ్రజత్యూర్ధ్వం సైషా నూనం వ్రజత్యూర్ధ్వం అనువైన్యం పతిం సతి అనువైన్యం పతిం సతి పశ్యతాస్మానతీత్యార్చిః పశ్యతాస్మానతీత్యార్చిః దుర్విభావ్యేన కర్మణా దుర్విభావ్యేన కర్మణా తేషాం దురాపం కింత్వన్యత్ తేషాం దురాపం కిం త్వన్యత్ మర్త్యానాం భగవత్పదం మర్త్యానాం భగవత్పదం భువి లోలాయుషో ఏ వై భువి లోలాయుషో ఏ వై నైష్కర్మ్యం సాధయంత్యుత నైష్కర్మ్యం సాధయంత్యుత సవంచితో బతాత్మధృకు సవంచితో బతాత్మధృక్ కృచ్ఛ్రేణ మహతా భువి కృచ్ఛ్రేణ మహతా భువి లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విషజ్యతే విషయేషు విషజ్యతే మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ స్తువతీష్వమరస్త్రీషు స్తువతీష్వమరస్త్రీషు పతిలోకం గతా వధూః పతిలోకం గతా వధూః యం వా ఆత్మవిదాం ధుర్యో యం వా ఆత్మవిదాం ధుర్యో వైన్యః ప్రాపాచ్యుతాశ్రయః వైన్యః ప్రాపాచ్యుతాశ్రయః ఇత్థం భూతానుభావోऽసౌ ఇత్థం భూతానుభావోऽసౌ పృథుః స భగవత్తమః పృథుః స భగవత్తమః కీర్తితం తస్య చరితం కీర్తితం తస్య చరితం ఉద్దామచరితస్య తే ఉద్దామచరితస్య తే య ఇదం సుమహత్పుణ్యం య ఇదం సుమహత్పుణ్యం శ్రద్ధయా వహితః పఠేత్ శ్రద్ధయా వహితః పఠేత్ శ్రావయేత్ శృణుయాద్వాపి శ్రావయేత్ శృణుయాద్వాపి సపృథోః పదవీమియాత్ సపృథోః పదవీమియాత్ బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ రాజన్యో జగతీపతిః రాజన్యో జగతీపతిః వైశ్యః పఠన్ విట్పతిః వైశ్యః పఠన్ విట్పతిः స్యాత్ వైశ్యః పఠన్ విట్పతిः స్యాత్ వైశ్యః పఠన్ విట్పతిः స్యాత్ శూద్రः సత్తమతామియాత్ శూద్రः సత్తమతామియాత్ త్రికృత్వ ఇదమాకర్ణ్య త్రికృత్వ ఇదమాకర్ణ్య నరో నార్యథవా ధృత నరో నార్యథవా ధృత అప్రజः సుప్రజతమో అప్రజస్సు ప్రజతమో నిర్ధనో ధనవత్తమః నిర్ధనో ధనవత్తమః అస్పష్టకీర్తిः సుయశాః అస్పష్టకీర్తిः సుయశాః మూరో భవతి పండితః మూటో భవతి పండితః ఇదం స్వస్త్యయనం పుంసాం ఇదం స్వస్త్యయనం పుంసాం అమంగళ్య నివారణం అమంగళ్య నివారణం ధన్యం యశస్యమాయుష్యం
ధన్యం యశస్యమాయుష్యం స్వర్గ్యం కలిమలాపహం స్వర్గ్యం కలిమలాపహం ధర్మార్థకామమోక్షాణం ధర్మార్థకామమోక్షాణం సమ్యక్ సిద్ధిమభీప్సుభిః సమ్యక్ సిద్ధిమభీప్సుభిః శ్రద్ధయైతదనుశ్రావ్యం శ్రద్ధయైతదనుశ్రావ్యం చతుర్ణాం కారణం పరం చతుర్ణాం కారణం పరం విజయాభిముఖో రాజా విజయాభిముఖో రాజా శ్రుత్వైతదభియాతి యాన్ శ్రుత్వైతదభియాతి యాన్ బలిం తస్మై హరంత్యగ్రే బలిం తస్మై హరంత్యగ్రే రాజానః పృథవే యథా రాజానః పృథవే యథా ముక్తాన్యసంగో భగవతి ముక్తాన్యసంగో భగవతి అమలాం భక్తిముద్వహన్ అమలాం భక్తిముద్వహన్ వైన్యస్య చరితం పుణ్యం వైన్యస్య చరితం పుణ్యం శృణుయాచ్ఛ్రావయేత్ పఠేత్ శృణుయాచ్ఛ్రావయేత్ పఠేత్ వైచిత్రవీర్యాభిహితం వైచిత్రవీర్యాభిహితం మహన్మాహాత్మ్యసూచకం మహన్మాహాత్మ్యసూచకం అస్మిన్ కృతమతిర్మర్త్యః అస్మిన్ కృతమతిర్మర్త్యః పార్థవీం గతిమాప్నుయాత్ పార్థవీం గతిమాప్నుయాత్ అనుదినమిదమాచరేణ శృణ్వన్ అనుదినమిదమాదరేణ శృణ్వన్ పృథుచరితం ప్రథయన్ విముక్త సంగః పృథుచరితం ప్రథయన్ విముక్త సంగః భగవతి భవ సింధు పోతపాదే భగవతి భవ సింధు పోతపాదే సచ నిపుణాం లభతే రతిం మనుష్యః సచ నిపుణాం లభతే రతిం మనుష్యః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే త్రయోవింశోऽధ్యాయः త్రయోవింశోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ వసుమతీనాథ యవని పాదపద్మపలాశ విలాస సల్లలిత భక్తి సంస్మరణంబుచే సజన ప్రకరంబు ఘనకర్మ సంచయ గ్రథితమగును అహంకారమను హృదయ గ్రంథి చెరతురు వివరింపనిట్లు నిర్విషయమతులు మహినిరుద్ధేంద్రియ మార్గులునైనట్టి యతులకు చేరంగనలవిగానియట్టి పరమేశు కేశవునాది పురుషు వాసుదేవుని భువన పావన చరిత్రునర్తి శరణంబుగా తత్పదాంబుజములు భక్తి సేవింపు గుణసాంద్ర పార్థివేంద్ర అని సనత్కుమారుడు మొదలైనటువంటి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి 5 ఏండ్ల ప్రాయం కలిగినటువంటి బాలురవలే కనిపించేటువంటి వారు ఆ పృథు మహారాజుకు దివ్యమైనటువంటి జ్ఞానోపదేశాన్ని అందించారు. సనత్కుమారో భగవాన్ యదాహ ఆధ్యాత్మికం పరం అని చెప్పి ఎప్పుడైతే వారు ఉపదేశం చేశారో జ్ఞాన మార్గాన్ని ఏ రకంగా దాన్ని పొందాలి అని, వెంటనే పృథు మహారాజు ఎంతో కఠినమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సును ఆచరించాడు. భోగభాగ్యాలన్నిటినీ కూడా అనుభవించేటువంటి మహారాజు నిరంతరము హంస తులిక తల్పాలపై విహరించేటువంటి వాడు, విశ్రాంతి తీసుకునేటువంటి వాడు. అటువంటి వాడు కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందాలంటే, ఆ పరమాత్మలో ఐక్యం పొందాలంటే ఇంద్రియార్థాలన్నిటినీ కూడా ఇంద్రియాల ద్వారా వ్యామోహాలు భోగాలన్నీ విడిచిపెట్టాలి అని ఉపదేశం ద్వారా తెలుసుకుని మెండుగా మిటమిటమండు వేసవియందు తప్త పంచాగ్ని మధ్యమున నిలిచి మానక జడిగున్న వనాకలంబున వైకోక వేయక బయట నిలిచి జనులు
ఊహూయను చలివేళ గుతుక వంటి తోయముల లోపల వసించి శిశిరంబు చాల నల్దిశల బర్విన వేళ వెలయ భూషయునుడై విశ్రమించి మహిత నియతి దితిక్షా సమన్వితుండు నియత పరిభాషణుడు జితానిలుడు దాంతుడు ఇధమతి ఈశ్వరార్పిత బుద్ధి అనఘుడు ఊర్ధ్వరేతస్కుడునై క్రమోచితముగా అని ఆయన ఏ రకంగా అయితే తపస్సు చేస్తున్నాడో సాధ్యమైనటువంటి అర్చి కూడా ఆయన తపస్సులకు అనుకూలంగా పతివ్రత ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించింది. ఆయన చేస్తున్న దానికి అనునయించింది, సహకరించింది. అలా ఆయన చివరికి పరమపదాన్ని పొందగానే తాను కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే ఆమె యొక్క పాతివ్రత్యాన్ని ధర్మాన్ని చూసి దేవతలు కూడా, దేవతా స్త్రీలు వారందరూ కూడా ముగ్ధులయ్యారు. ఓహో ఆశ్చర్యమన్నారు. అలా ఆ పృథు మహారాజు యొక్క చరిత్ర లోకానికి అంతటికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటిదన్న ఉద్దేశ్యంతోనే ఈ చరిత్రను ఎవరైతే చదువుతారో, వింటారో, పఠిస్తారో వారందరికీ కూడా దివ్యమైనటువంటి ఫలితాలను కూడా ప్రత్యేకంగా వ్యాస మహర్షి ఇందులో పొందుపరిచారు. ఏ నీకిప్పుడు చెపిదిమానుగని పుణ్యకథను మహిత శ్రద్ధాధీనుండై విస్ఫురదవదానుండై ఎవడేనిదనరిన భక్తిన్ వినిన పఠించిన వ్రాసిన వినిపించిన వాడు పృథుడు విమలగతిన్ పొందిన క్రియ హరిపదముందెడు అనయము నిర్ధూత పాపుడగుజు మహాత్మా అని పృథువు ఎటువంటి స్థానాన్ని పొందాడో అటువంటి స్థానం కలియుగ వాసులమైన మనం శ్రద్ధగా విన్నా, పఠించినా, ఈ వృత్తాంతాన్ని చక్కగా రాసినా కూడా పొందుతామని చెబుతూ ఎవరెవరు ఎటువంటి ఫలాన్ని పొందుతారో అని కూడా విశేషంగా వివరంగా మనకు అందిస్తూ బ్రాహ్మణుడంచిత భక్తి పఠించిన బ్రహ్మవర్చసము సంప్రాప్తమగును క్షత్రియుండర్థిమై చదివిన విన్నను జగతీ విభుత్వంబు సంభవించు వైశ్యుండు విని ధనవంతుడై ఒపెను శూద్రుండు వినిన సుశ్లోకుడగును మరియును భక్తి ముమ్మారు పఠించిన విత్త విహీనుండు విత్తపతియును అప్రసిద్ధుడు ప్రఖ్యాత యశుడు ప్రజలు లేని అధముడు వితత సంతానయుతుడు మూర్ఖచిత్తుండు విజ్ఞానబోధమతియునగుచు నుతికెక్కెదురు మహితాత్మ మరియు అంటూ చాతుర్వర్ణ్యాల వాళ్ళు కూడా వారు ఏ రకంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలని కోరుకుంటారో అటువంటి స్థితిని, గతిని కూడా, దానికి కావలసిన మతిని కూడా అందిస్తాడయ్యా ఆ పరమాత్మ. కాబట్టి ఈ పృథు చరిత్ర, వేణుడి యొక్క చరిత్ర, దీనంతటినీ కూడా శ్రద్ధగా పఠించినటువంటి వారికి, ఆలకించినటువంటి వారికి ఉత్తమ గతి లభిస్తుంది అనడంలో సంశయము లేదు అని వ్యాస భగవానుడు ఫలితాన్ని కూడా వివరంగా ఇందులో మనకు అందజేయడం జరిగింది. ఇటువంటి మహామహిమాన్వితమైనటువంటి గొప్పదైనటువంటి వృత్తాంతానికి సంబంధించినటువంటి అమూల్యమైన శ్లోక రత్నాల్ని, ఈ అధ్యాయాన్ని మనం ఈనాడు శ్రద్ధగా పారాయణ చేసుకున్నాం. నిరంతరము శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియ కొనసాగి అందులో మనం జ్ఞానవంతులమై చివరికి ముక్తిని కూడా అందుకునే విధంగా మనల్ని అనుగ్రహించమని ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మను భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మనం పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।